ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 4వ అధ్యాయము. 1. 102 వైశ్యగోత్రజుల అపరార్క మునిని దర్శించుట. ఈ విధముగా భూలోకమును జేరిన 102 వైశ్యగోత్రజులు అపరార్క మహామునిని దర్శించిరి. వారు దుఃఖభరితులై, ఓ మునిచంద్రమా, మేము మీవంటి యోగపురుషుల సేవాభాగ్యమున దివ్యత్వమో నొంది 3 లోకములను స్వేచ్ఛగా సంచరించుచుంటిమి. కాని అవి ఈనాడు మాకు దూరమైనవి. త్రిమూర్తులను సేవింపని మా జన్మ ఎందులకు? మాకు జీవితముపై ఆశ నశించినది. అంతేగాక భూలోకము అన్యాయ అధర్మల నిండిపోయినది. ధనార్జనకై చేయరాని పనులను చేయుచున్నారు. మధు మాంస భక్షకు లైనారు పరస్త్రీలను రమించుచున్నారు. గౌరవ మర్యాదలు, పూజలు, క్రతువులు నశించినవి. ఇట్టి నరకలోకమున మేము బ్రతుకలేము. ఇంతకంటే ఏ అడవులయందునో రాయో రప్పగానో పడియుండుట మేలని వాపోయిరి. ఓ అయ్యలారా, ఆవేశపడుకుడు. భూలోకము కేవలం నరకప్రాయామే కాదు. పుణ్యాశ్రమములతో ఋషులు పుణ్యక్షేత్రములు వేలసి నట్టి వేదభూమి. అద్భుతమో శిల్పములు మనస్సునకు ప్రశాంతి నిచ్చు ప్రకృతి సౌందర్యములతో అపర స్వర్గము రీతి రాజులుచున్నది. యద్భావం తద్భవతే అన్నట్లు ఎవరు ఏ భావమున చూచెదరో వారికి ఆ విధముగానే కన్పించును. దేవాది దేవతలు సైతము భూలోకమునకు వచ్చి తపస్సులు చేసి కోర్కెలను సాధించుకొనుచున్నారు. మరికొందరు శాప విముక్తులో చున్నారు. అంతవరకు ఎందులకు హరిహర బ్రహ్మాదులు వివిధ అవతారములను ఎత్తి ఈ భూమి కేతించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించినారు. వారిని మీరు ఆదర్శముగా తీసుకుని చరించవలయును. అంతేగాని ఇట్లు అధైర్యమును నొందకూడదు. పాలిటికి వచ్చినదానిని పరమాన్నముగా స్వీకరింపుడు. అపరార్క మహాముని మాటలు వైశ్యులకు గ్రీష్మ తాపమును చల్లార్చు మలయ మారుతములు కాగా వారందరూ కొంత స్వస్థత నొంది ఇట్లనిరి. మహాత్మా, మీరు సత్యమును వచించితిరి. కర్మ బలీయము. దీనిని అనుభవింపవలసినదే. మరి మేము ఈ కర్మను బాపుకొనుట ఎట్లు? మరలా మాకు త్రిలోకాధిపతులను సేవిస్తూ మునపటి దివ్యత్వము పొందుటకు తగిన తరుణోపాయమును చెప్పుమని వేడిరి. 5. అపరార్క ముని ఈశ్వర సాక్షాత్కారమును గురించి బోధించుట. నాయనలారా, శ్రద్ధతో అలకింపుడు. మొదట మీరందరూ భూలోకమున వెలసియున్న పుణ్యతీర్థములను క్షేత్రములను దర్శింపుడు. తర్వాత బంగారుతోగాని మట్టితోగాని శివలింగమును చేసుకుని సూర్యదేవునికెదురుగా నిలబడి ఎడమ ముంజేతిపై శివలింగము నుంచుకొనవలెను. మొదట గణపతిని ప్రార్థింపవలయును. పిదప లేత బిల్వపత్రములు, నందివర్ధనపు పూలతో శివపంచాక్షరిని జపిస్తూ పూజించి ధూప దీప నైవేద్యములతో పూజను ముగించవలెను. ఇదియే శివపార్థివ పూజ. ఇది పరమ దివ్య రహస్యమైనది. ఇది ఈప్సితార్థముల ప్రసాదించును. ప్రస్తుతము మీరు దివ్యత్వమును కోల్పోయి పామరులైనారు. అందువలన ఇదే మీకు పంచాక్షరీ మంత్రమును ఉపదేశించుచున్నానే వారికి మంత్రోపదేశము గావించెను. ఆ విధముగా వైశ్యులను దీవించి అపరార్క ముని తపోభూములకు వెడలిపోయెను. ఓం తత్సత్. 4వ అధ్యాయము ముగిసినది. జై వాసవి.